హాయ్ హలో నమస్తే. ఒంగోలు మేయర్‌తో సహా 17 మంది కార్పొరేటర్లు పోయి టీడీపీలో జాయిన్ అయ్యారట. ఈ టీడీపీలో జాయిన్ అవుతారన్న విషయం గత చాలా రోజుల నుంచి న్యూస్ వస్తుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ వెరీ మచ్ న్యూ. అంటే మాది అదే జిల్లా, ఒంగోలు జిల్లా కాబట్టి ఆ సంతనూతలపాడు నియోజకవర్గంలో మా బంధువులు చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ 20, 30 వేల మంది ఓట్ బ్యాంక్ కూడా ఉంది నాకు సంతనూతలపాడులో. కోర్స్ ఈవెన్ ఐ బిలాంగ్ టు అద్దంకి, బాపట్ల జిల్లాకు వచ్చినా సరే, బట్ సంతనూతలపాడు మా బంధువులు ఉన్నారు, కజిన్స్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి సంతనూతలపాడులో ఎమ్మెల్యే టికెట్ కూడా ట్రై చేశాను. నాకు కెపాసిటీ లేకుండా ట్రై చేశాను కాబట్టి ఐ జస్ట్ బిలాంగ్ టు ఒంగోలు కాబట్టి ఆ న్యూస్ చూడగానే కొద్దిగా బాధ వేసింది నాకు. ఇదేంద్ర కార్పొరేటర్లతో సహా మేయర్తో సహా వెళ్ళి టీడీపీలో జాయిన్ అయిపోయారు అనిపిస్తుంది, మేయర్లతో సహా. ఇప్పుడు జనరల్గా నేను గత కొంతకాలం నుంచి చూస్తూ ఉన్నప్పుడు నేను మీకు చాలాసార్లు చెప్పాను ఏంటంటే, ఇది కొద్దిగా అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళు ఎస్సీలనే టార్గెట్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మేయర్ గంగడ సుజాత ఆమె కూడా ఎస్సీనే. ఒంగోలు మేయర్ షీజ్ ఎస్సీ అండ్ కార్పొరేటర్లో మరి వాళ్ళు కూడా మెజారిటీ ఎస్సీలు ఉన్నారేమో. అంటే ఎస్సీలే చేస్తున్నారని కాదు, బట్ ఎటు చూసినా ఏ పార్టీలు వాళ్ళకి ఎస్సీలనే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు, బాధలు, కష్టాలు, ప్రతి వాడికి ఏదో ఒక అవసరం ఉండేది. ఆ ఫ్యామిలీని తీరుస్తామంటే వచ్చేస్తారు అనమాట. పార్టీలు మారిపోతారు వాళ్ళు. నేను ఎస్సీలు తప్పని నేను అంటలే, వాళ్ళు పార్టీలు మారుతారని అంటలే. వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ కుటుంబ ఇబ్బందుల్లో ఉంటారు. అవతల పార్టీలు వాళ్ళు కొద్దిగా మీ ఫ్యామిలీ నీడ్స్ తీరుస్తాం గురువు వచ్చేయండి అంటే వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు అలాగే ఒంగోలులో 17 మంది వెళ్ళి టీడీపీలో జాయిన్ అయిపోయారు. ఇది గతంలో కూడా ఇలానే చాలామంది జరిగారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పట్టించినటువంటి వ్యక్తి ఎస్సీనే. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారిని పట్టించాడు ఒక ఆయన, స్టీఫెన్, ఎస్సీనే. వాళ్ళే చెప్పండి, వాళ్ళే అంటే ఎస్సీలనే వాడుతున్నారు. మరి ఎస్సీలు పడుతున్నారా లేదా వాళ్ళు వాడుతున్నారా నాకు క్లారిటీ లేదు. వీళ్ళు ఈజీగా పడిపోతున్నారా వాళ్ళ మాయలో, లేదంటే వాళ్ళనే వీళ్ళు టార్గెట్ చేసి మభ్యపెడుతున్నారు అనేది కరెక్టే తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ హెడ్ ఆర్ టైల్. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ అ కాయిన్, ఇట్ కెన్ బి హెడ్ ఆర్ టైల్. ఓకే, ఎస్సీలను వాళ్ళు మాయ చేస్తున్నారా లేదంటే ఎస్సీలు డబ్బుల కోసం పడిపోతున్నారా అనేది తర్వాత సంగతి. బట్ మెజారిటీ ఎస్సీల దగ్గరే దెబ్బ కొడుతుంది. ఇప్పుడు ఆ ఒంగోలు మేయర్ సుజాత, గంగాడ సుజాత మేయర్తో సహా 17 మంది వెళ్ళిపోయి టీడీపీలో జాయిన్ అయిపోయారు. ఐ హెడ్ షీఈ్ వెరీ క్లోజ్ టు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చాలా మంచి ఐ మీన్ ఫాలోవర్ అని విన్నా నేను. మరి అట్లాంటి ఆమె వెళ్ళి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని వదిలేసిపోయి అక్కడ టీడీపీలో చేరటం అనేది సంథింగ్ ఈజ్ సీరియస్ అండ్ నాన్ సెన్స్ బోత్. ఇట్ ఈస్ ఆల్సో నాన్ సెన్స్. ఓకే, ఎందుకు నాన్ సెన్స్ అన్నానంటే, ఇప్పుడు నాలాంటి వెళ్ళి టీడీపీలో చేరడండి తప్పలేదు. నేను వెళ్ళి టీడీపీలో చేరితే తప్పలేదు. ఎందుకంటే పార్టీకి నాకు ప్రస్తుతానికి కనెక్షన్ లేదు. అంటే పార్టీ పదవి నాకేం లేదు, పోనీ పార్టీ నుంచి నాకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, పోనీ పార్టీ నుంచి నేనేమైనా ఎమ్మెల్యేని కానీ, ఎంపీని కానీ, కార్పొరేటర్ని, సర్పంచ్ని కానీ ఏమయ్యానంటే ఏమీ లేదు. రైట్, నేనేదో నా ప్లేస్లో నేను కూర్చొని జగన్ గారిని ప్రమోట్ చేస్తాను. దట్ ఈస్ ఓన్లీ రిలేషన్ బిట్వీన్ మీ అండ్ వైఎస్ఆర్సీపీ. నేను వెళ్ళి టీడీపీలో చేరాను అనుకోండి, దిస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. నేను జగన్ గారిని మోసం చేసినట్టు ఏం లేదు. వాళ్ళు కూడా పెద్ద బాధపడేది ఏం లేదు. రమేష్ వెళ్ళి టీడీపీలో జాయిన్ అయిపోతే ఇతని మీద మనం ఆ టికెట్ ఇచ్చాం, ఈ టికెట్ ఇచ్చాం, అది ఇన్వెస్ట్ చేసాం, నథింగ్ ఈజ్ దాట్. ఓకే, సో నాలాంటి ఓటర్లో వెళ్తే తప్పలేదు. కానీ వాళ్ళు మిమ్మల్ని నమ్మి టికెట్లు ఇచ్చి గెలిపించిన తర్వాత మిమ్మల్ని చైర్లో కూర్చోబెట్టి, మేయర్ చైర్లో కూర్చోబెట్టి అంత చేసిన తర్వాత మీరందరూ వెళ్ళిపోయి అక్కడ వేరే టీడీపీ పార్టీలో చేరితే మీకు ఓటేసినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు శాపాలు పెడతారు, శాపనార్థాలు పెడతారు. మీకు నిజంగా శాపనార్థాలు పెడతారు కదా ఓటర్లు. వైఎస్ఆర్సీపీ ఓటర్లు కదా మీకు ఓటేసింది. వైఎస్ఆర్సీపీ ఓటర్లు వేసినప్పుడు కనీసం ఆ టర్మ్ అయిపోయేంత వరకు మీరు ఆ పోస్ట్లో కూర్చోవాలి. టర్మ్ అయిపోయేంత వరకు, ఆ తర్వాత మీ ఇష్టం ఏ పార్టీకైనా వెళ్ళవచ్చు. కనీసం ఆ టర్మ్ అయిపోయేంత వరకు కూడా మీరు పోస్టుల్లో కూర్చోకుండా ఇది ఎట్లా ఉండిద్ది అంటే, ఒక కంపెనీ నీకు ఉద్యోగం ఇచ్చేస్తే
ఆ కంపెనీ వాళ్ళ లెటర్ హెడ్ తీసుకొని వాళ్ళ ఐడి కార్డు తీసుకొని ఆ కంపెనీకి కాకుండా వేరే కంపెనీకి పనిచేస్తే అలా ఉండిద్ది. అలా ఉండేది. ఇప్పుడు వీళ్ళు పార్టీ మారిన పరిస్థితి చూస్తారు. వైఎస్ఆర్సీపీ ఓటర్లు వేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి టికెట్ ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రికమెండ్ చేస్తుంటారు వీళ్ళందరినీ మీరు మేయర్లను చేయండి, కార్పొరేటర్లను చేయండి అని. అటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మోసం చేశారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారు. టక్కున వెళ్ళిపోయి టీడీపీలో జాయిన్ అయిపోయారు. మేయర్లు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. మేయర్లు కదా, మేయరు కార్పొరేటర్లు వీళ్ళందరూ టీడీపీలో జాయిన్ అయిపోయారు. అది చూడగానే రే ఏంద్ర వీళ్ళు ఇటు చేశారో అని నేను అనుకున్నా. ఓకే, సరే ఏదేమైనా ఇండియా ఈజ్ హాఫ్ డెమోక్రసీ. ఇండియా ఈజ్ హాఫ్ డెమోక్రసీ, పర్ఫెక్ట్ డెమోక్రసీ కాదు ఇండియా. ఇట్లా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అట్లా ఒక పార్టీ మీద జాయిన్ అయిపోయి వేరే పార్టీలో చేరితే యాక్చువల్గా వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వాలి. ఒక కంపెనీలో ఉద్యోగం ఇచ్చి, ఒక కంపెనీలో నీకు ఐడి కార్డు ఇచ్చి, ఒక కంపెనీలో నిన్ను అపాయింట్మెంట్ చేసిన తర్వాత మీరు వేరే కంపెనీకి పనిచేస్తున్నారని తెలిస్తే ఇమ్మీడియట్గా సస్పెండ్ అయిపోవాలి జాబ్ నుంచి. అలాంటి రూల్ లేదు డెమోక్రసీ. వీళ్ళు హ్యాపీగా వాళ్ళు ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి వెళ్ళిపోతుంటారు. వీళ్ళంతా ఒక పార్టీలో కలిసి ఆ టికెట్ ఇచ్చిన వాళ్ళు నెత్తిన తడిగుడ్డ వేసుకోవాలి. రికమెండ్ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా నెత్తిన తడిగుడ్డ వేసుకోవడమే. ఇప్పుడు వాళ్ళందరూ 17 మంది కార్పొరేటర్లు అంటే వాళ్ళందరిని పెట్టినందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి బాధ పెడతారు. ఇప్పుడు వీళ్ళు ఇది రాజకీయ తెలుగుదేశం నెంబర్ 1 ఇన్ దిస్. ఇట్లాంటి వాళ్ళని తీసుకోవడం నెంబర్ 1. మొన్నటి వరకు మేము మేము హోందాగా తప్పుకున్నాము, డిగ్నిఫైడ్గా తప్పుకున్నాము, గౌరవంగా తప్పుకున్నాము చంద్రబాబు నాయుడు గారు. మరి ఇక్కడ ఒంగోలులో అది హోందాతనం అవసరం లేదు, డిగ్నిఫైడ్గా అవసరం లేదు, గౌరవప్రదం ఒంగోలు అవసరం లేదా? మరి అక్కడ ఎందుకు 17 మందిని తీసుకొని వెళ్ళిపోయారు? వాళ్ళు చెప్పిన 1 డేలో ఒక రోజులోనే జరిగింది ఇదంతా. వాళ్ళు హోందాగా తప్పుకున్నామని, హోందాతనాన్ని గురించి పెద్దగా చెప్పిన వాళ్ళు ఒక రోజు కూడా కాకుండానే ఒంగోలులో 17 మంది కార్పొరేటర్ని బీకారు. అక్కడ విశాఖపట్నంలో క్రాస్ ఓటింగ్ చేయించారు. ఐ మీన్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగలేదు, కానీ జరిగి ఉంటే కనీసం 100-150 వరకు క్రాస్ ఓటింగ్ చేసి ఉండేవారు. రైట్. సో ఎటు చూసినా సరే అక్కడ ఎమ్మెల్సీలు 23 మంది ఎమ్మెల్సీలు, రైట్, 4 ఎమ్మెల్సీలు, సరే 23 మంది ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు. ఇదంతా కూడా క్రాస్ ఓటింగ్లో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఏదైతే ఉందో దీంట్లో నెంబర్ 1. అఫ్కోర్స్ ఒక్కోసారి దిస్ విల్ బి స్ట్రెంగ్త్. అదే స్ట్రెంగ్త్ అది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఇట్లాంటి వాళ్ళు మంచి వాళ్ళని తీసుకొని ఎప్పుడు ఏ టైంలో ఎవరిని తీసుకోవాలి, ఎట్లాంటి వాళ్ళని తీసుకుంటే అది స్ట్రెంగ్త్ అయిపోయింది. అది తప్పైనప్పటికీ స్ట్రెంగ్త్. ఈవెన్ దో ఇట్ ఈస్ రాంగ్, బట్ ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ ఫర్ ఏ పార్టీ. మేబీ నా తెలిసిన వరకు లాస్ట్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇట్లా వేరే పార్టీ నుంచి వస్తా అన్న వాళ్ళని వాళ్ళు ఆహ్వానించలేదు అనుకుంటా. ఐ థింక్ దే ఆర్ నాట్ ఓపెన్ ఫర్ ఇట్. వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకుందాము, ఒక మంచి నాయకుడు అయితే వాళ్ళ దగ్గరికి మన పార్టీలో చేర్చుకుందాము, టీడీపీ వాళ్ళు అయినా పర్వాలేదు అన్న ఆలోచన లాస్ట్ ఎలక్షన్లో లేదనుకుంటా వీళ్ళకి. మ్యాక్సిమం షిఫ్టింగ్ అయితే ఎవరు అవ్వాలి వైఎస్ఆర్సీపీకి. అఫ్కోర్స్ రిజల్ట్ దెబ్బకొట్టింది. అదే ఇంక మనం ఎంత మాట్లాడుకునేదంటే చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 ఇన్ దిస్. ఇట్లాంటివి చేయటంలో చాలా నెంబర్ 1. రైట్. ఒంగోలు మా జిల్లా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అవ్వటం బాధాకరంగా అనిపించింది. థ్యాంక్ యూ.